Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects, creating perfection. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ మధ్య మీ అందరికీ తెలుసు, అంటే మనము మార్కెట్ని ఎప్పటికప్పుడు క్లియర్గా స్పష్టంగా ప్రిడిక్ట్ చేసి మీకు ఇస్తున్నాను. చూడండి, పాస్ట్ ఒక 3 months ముందు కంప్లీట్గా ఒక డౌన్ఫాల్, అంటే ఆ డౌన్లో కూడా ఎక్కడెక్కడ ఏ షేర్స్ కొనాలి అని చాలా స్పష్టంగా, అంటే నేను ఎన్నో టెక్నిక్స్ మనకు తెలుసు, అందులో మీకు మనము అలాంటిది ఇక్కడ ఈ పాయింట్లో కొనాలి. చూడండి, ఒక 25%, 35%, 35%, 35%ది ఆ స్టాక్స్ అన్నీ ఇప్పుడు ఒక వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చి ఉన్నాయండి. అంటే ఒక 40% దాకా రిటర్న్స్ ఇచ్చి ఉన్నాయి. చాలామంది నాకు కాల్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది, అదే కావాలి. ఎందుకంటే మనం రికమెండ్ చేసిన స్టాక్స్ ₹1 మీరు సంపాదించుకుంటున్నారంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అది తర్వాత ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు ఒక 12 months, అంటే ఒక 365 రోజులు ఈ స్టాక్స్ ఇవన్నీ వచ్చి ఎలా చెప్పాలంటే ఒక వండర్ఫుల్ స్టాక్స్ అండి. అంటే మీరు రియల్గా వండర్స్ చూస్తారు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, విత్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఓర్పు సహనం అనేది ఉండాలి. అదన్నీ ఉంటేనే ఇక్కడ మీరు అర్హులు, లేకపోతే ఖచ్చితంగా ఈ మార్కెట్కి మీరు పనికిరారు. అదొకటి మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓర్పు సహనంగా ఉండేవాళ్ళే సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కోటీశ్వరులు కూడా అయ్యారు. అది కాబట్టి ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ చెప్తాను. ఆ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోకి తగ్గట్టు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక మనీ మేనేజ్మెంట్ అనేది ఉండదండి, చిందరబందరగా ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసి జాగ్రత్తగా చేసుకోండి. అది ఇప్పుడు ఈ స్టాక్స్ అన్నీ వచ్చి ఒక 365 రోజులు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక 9 to 12 months, ఒక 9 నుంచి ఒక 12 నెలలు మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అది ఫస్ట్ స్టాక్ వచ్చి యూనిఫాస్ ఎంటర్ప్రైజెస్. చూడండి, యూనిఫాస్ ఎంటర్ప్రైజెస్ ఈ స్టాకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ స్టాక్ చూడండి 2004లో మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. బట్ నేనేమంటానంటే ఎన్నో స్టాక్స్ స్ప్లిట్ అయి ఉంటుంది, అంటే బోనస్ ఇచ్చి ఉంటారు, లేకపోతే స్ప్లిట్ చేసి ఉంటారు. అవన్నీ ఆ లెక్కలన్నీ మనం వేయలేం. బట్ ఇప్పుడు చార్ట్లో ఏముందో దాని ప్రకారం చూస్తేనే అసలు ఎంతెంత రిటర్న్స్ ఇచ్చి ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ ఎంట్రీ, ఎగ్జిట్, టార్గెట్స్ అని క్లియర్గా చెప్తాను. చూడండి, 2008లో ఈ స్టాక్ వచ్చి 2004లో ఈ స్టాకు ₹8 ఉన్నిందండి. ఎంత ఉన్నింది? ₹8. ₹8 ఉన్న స్టాకు ఇప్పుడు 23 సంవత్సరాల తర్వాత ₹147 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. చూడండి, అంటే ఎంత రిటర్న్స్ ఇచ్చింది, ఎనార్మస్ రిటర్న్స్. లాంగ్ టర్మ్ ఆ ఓర్పు సహనం అని చెప్పాను చూసారా, వాళ్ళకి కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది అయితే ఏ స్టాక్ అని మనకు తెలియాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో చెత్త స్టాక్స్ ఉన్నాయి, ఇలాగే ఎన్నో స్టాక్స్లో పెట్టి మునిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏది ఫండమెంటల్ అని చూసి జాగ్రత్త, ఎందుకంటే మంచి కంపెనీలు కూడా మునిగిపోతున్నాయి, అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ఆడిటింగ్ వచ్చి ఎన్నో లోపల ఇంటర్నల్గా ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ మనం చూడలేం కదా. ఎందుకంటే ఆడిటర్ సర్టిఫై చేస్తే ఇక సర్టిఫైడే, ఎవరైనా మనం వినాల్సిందే. అది కాబట్టి ఈ స్టాక్ చూడండి, యూనిఫాస్ ఎంటర్ప్రైజెస్
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹147 ఉంది. బై చేసుకోండి. చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹263 ఫస్ట్ టార్గెట్, తర్వాత ₹393 సెకండ్ టార్గెట్, ₹590 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹70 స్టాప్ లాస్ అండి. చూడండి, స్టాప్ లాస్ వచ్చి ₹70 స్టాప్ లాసు. చూడండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఇది ఒక 12 మంత్స్ అని చెప్పాను. ఇంకొక 2-3 నెలలు ఎక్స్ట్రా అయినా కూడా భరించండి, తప్పులేదు. ఎందుకంటే డబ్బులు మనకి ₹1 ఆదాయం వస్తుంది కదా. కాబట్టి టార్గెట్స్ ఒక నెల అటు ఇటు రావచ్చు, బట్ డెఫినెట్గా మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇది కూడా వచ్చి 1000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో జూలై 8th and 9th 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 30% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, బుకింగ్ అయిపోయింది. 30% సీట్స్ బుకింగ్ కంప్లీట్ అయింది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉంటాయి. లాస్ట్ మూమెంట్లో వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. అది తర్వాత మరొక స్టాక్ చూడండి. మరొక స్టాక్ వచ్చి రేవతి సిపి ఎక్విప్మెంట్. చూడండి, రేవతి సిపి ఎక్విప్మెంట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹1362 ఉంది. బై చేసుకోండి. చూడండి, ₹1362 ఉంది. బై చేసుకోండి. దీని ఒక చిన్న ఇది చెప్తాను ఈ స్టాక్ గురించి. చూడండి, ఈ స్టాక్ వచ్చి 2005లో లిస్ట్ అయింది. అంటే స్ప్లిట్టింగ్ గురించి నేను చెప్పట్లేదు, ఇది ఎన్నిసార్లు స్ప్లిట్ అయిందో ఏంటో అది మనకి చార్ట్లో మనం చూడలేం. బట్ 2005లో యాజ్ పర్ చార్ట్ వచ్చి ₹655 ఉంది. అక్కడి నుంచి మార్కెట్ డ్రాస్టిక్గా 2008లో ఒక ఫాల్ అయింది. అప్పుడు దిగినప్పుడు ఈ స్టాక్ వచ్చి 2014లో ₹160 వచ్చింది. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ₹1362 కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయండి, కొనుక్కోండి అంటున్నాం. టార్గెట్ వచ్చి 1987 ఈజ్ ది ఫస్ట్ టార్గెట్, 2596 ఈజ్ ది సెకండ్ టార్గెట్, 3565 ఈజ్ ది థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹1010 స్టాప్ లాస్. ఇక లేదు నాకు ఒక బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే ₹820 కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది కూడా వచ్చి మనకి ఎన్ఎస్సిలో 2005 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. 413 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మనది కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుంటే అవన్నీ మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.